న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం పోరాడే ఛానల్. న్యూస్ ఎన్టీఎన్ఎస్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులోని సాతాన్కులం లాకప్ డెత్ బాధితులు పి. జయరాజ్ వయసు 59, జె. బెనిక్స్ 31 వయసు. ఘటన జరిగిన తేదీ జూన్ 19, 2020. మరణించిన తేదీ 22 జూన్ 23, 2020. కోవిల్పట్టి ఆసుపత్రిలో. ఫర్ నంబర్ 312/2020 సాతాన్కులం పోలీస్ స్టేషన్. సిబిఐ కేసు ఛార్జిషీట్ దాఖలు. సిబిఐ సెప్టెంబర్ 25, 2020న 2. వర్తించిన ఐపీసీ సెక్షన్లు. పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా సిబిఐ కింది సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. సెక్షన్ 302 హత్య, మర్డర్. సెక్షన్ 201 సాక్ష్యాలను తారుమారు చేయడం లేదా చెరిపివేయడం. సెక్షన్ 342 అన్యాయంగా బంధించడం, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. యాస్టరిస్క్ సెక్షన్ 120 నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ. యాస్టరిస్క్ సెక్షన్ 34 ఉమ్మడి ఉద్దేశంతో నేరానికి పాల్పడటం. యాస్టరిస్క్ సెక్షన్ 355 అవమానించే ఉద్దేశంతో దాడి చేయడం. 3. శిక్ష పడిన 10 మంది పోలీసుల వివరాలు. ఏప్రిల్ 6, 2026 తీర్పు. మదురై సెషన్స్ కోర్టు వీరందరికీ ఉరిశిక్ష విధించింది. 1. ఎస్. శ్రీధర్ అప్పటి ఇన్స్పెక్టర్. 2. పి. రఘు గణేష్ సబ్ ఇన్స్పెక్టర్. 3. కె. బాలకృష్ణన్ సబ్ ఇన్స్పెక్టర్. 4. ఎస్. మురుగన్ హెడ్ కానిస్టేబుల్. 5. ఏ. సామిదురై హెడ్ కానిస్టేబుల్. 6. ఎం. ముత్తురాజ్ కానిస్టేబుల్. 7. ఎస్. చెల్లదురై కానిస్టేబుల్. 8. ఎక్స్. థామస్ ఫ్రాన్సిస్ కానిస్టేబుల్. 9. ఎస్. వేలుముత్తు కానిస్టేబుల్. 10. స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై విచారణ సమయంలోనే మరణించారు.